ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరీ సాయి 850 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి ఉదయాన్నే భిక్షాటనికి బయలుదేరి గ్రామంలోనికి వెళ్తూ ఉండగా ఇంతలో ఒక్కొక్కరు ఎదురుగా వచ్చి సాయికి నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ఆ తర్వాత వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. తర్వాత నెమ్మదిగా ఒక ఇంటి వద్దకు వెళ్ళి భిక్షాం దేహి అని భిక్షని అలా స్వీకరిస్తూ ఉంటారు. మరోవైపు టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్కి సంబంధించిన అధికారులు ఇప్పుడు ఫైనల్ రౌండ్ జరగబోతుంది. ఈ ఫైనల్ రౌండ్లో ఇద్దరిని ముఖాముఖిగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీనికోసం ఒక ముఖ్యమైన అతిథిని ఆహ్వానిస్తున్నాము. ఆ ముఖ్యమైన అతిథే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అతను ఎవరో కాదు, ఈ షిరిడి గ్రామానికి కొత్తగా వచ్చిన వకీల్ సాబ్. అతను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు వల్లభ్ పాట్కే గారు అనగా వెంటనే ఒక్కసారిగా ఉజ్వల్ ఏమిటి నాన్నగారా అంటూ ఆందోళన పడుతూ కంగారుగా అతను అమ్మ నాకు చాలా భయం కలుగుతుంది అనగా వెంటనే తల్లి ఆందోళన పడవద్దు అని అలా నెమ్మదిగా అతన్ని సముదాయిస్తూ ఉంటుంది. ఇంతలో కుల్కర్ణి సర్కార్ వల్లభ్ పాట్కే గారు అలా చేరుకుంటారు. వెంటనే నిర్మల తండ్రికి కనిపించకూడదని చెట్టు పక్కకి దాక్కుంటుంది. లోపలికి అలా వల్లభ్ పాట్కే గారు నడుచుకొని వెళ్తూ ఉండగా వెంటనే కుల్కర్ణి సర్కార్ సంబరపడిపోతూ ఈ రోజుతో ఇతనికి ఖచ్చితంగా ఈ గ్రామంలో పెద్ద అవమానం జరగడం ఖాయం, ఇంతటితో ఈ గ్రామాన్ని విడిచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఖాయం అని అలా మనసులో సంబరపడుతూ ఉంటారు. వెంటనే టాలెంట్ టెస్ట్ అధికారులు అతన్ని స్వాగతించి లోపలికి రండి అని ఆహ్వానించగా వెంటనే అతను ఆయన మీరు ఈ మ్యాథ్స్ కాంపిటీషన్కి నన్నే పిలవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. వెంటనే అతను సార్ కుల్కర్ణి సర్కార్ గారే మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరైతే ఇక్కడికి వచ్చిన వారిని చక్కగా పిల్లల్ని ప్రశ్నలు అడిగి వారిలో సరైన వారిని ఎంపిక చేస్తారని చెప్పడంతో మిమ్మల్ని మేము ఈ పాఠశాలకి ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. మీరు ఈ గ్రామానికి కొత్తగా వచ్చిన సక్సెస్ఫుల్ పర్సన్ కదా, మీ గురించి చాలా విషయాల్ని తెలియపరిచారు అని చెప్పి అలా జరిగిన సంభాషణలన్నిటినీ చెప్పి మీరే ఈ క్విజ్ కాంపిటీషన్కి ముఖ్య జడ్జిగా అయితే ఉంటే బాగుంటుందని మేము మిమ్మల్ని ఆహ్వానించాము, రండి లోపలికి రండి అని అలా ఆహ్వానిస్తూ వారితో చర్చిస్తూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. వెనుకవైపుగా సంతాపంతా ఇద్దరు సర్కార్ అసలు వల్లభ్ పాట్కే గారంటే మీకు నచ్చదు, అటువంటి వ్యక్తిని ముఖ్య అతిథిగా మీరు పిలవమని చెప్పడం ఏమిటి, అసలు ఎందుకు ఇలా చేశారు అని బాధపడుతున్నట్టుగా అడుగుతారు. వెంటనే కుల్కర్ణి సర్కార్ మూర్ఖులారా, నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఆ ఫకీరు బాగా తన యొక్క మాయలు మంత్రాలు ఉపయోగించి ఇతని కుమారుడైన ఉజ్వల్కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నిరూపించాలని అతనితో ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనేలా చేస్తున్నాడు. ఇప్పుడు గనక తండ్రిని చూశాడే అనుకో అతని నోరు ఎలాగో పెగలదు. అతను ఒకవేళ ఇతను లేకపోతే ఉత్తీర్ణుడు అయ్యే అవకాశం ఉంది. తండ్రిని ఎదురుగా ఉంచుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపలేడు. ఒకవేళ సమాధానం తెలిసినా కూడా చెప్పలేడు. ఖచ్చితంగా ఇద్దరికీ ఒకటే చోట అవమానం జరిగి తీరుతుంది. ఆ ఫకీరు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఒకటేసారి ఇక ఉజ్వల్ కారణంగా ఇన్ని అవమానాలు వెంటనే జరగడంతో ఇక వల్లభ్ పాట్కే ఈ గ్రామంలో ఎవరికి ముఖం చూపించలేక ఇక్కడి నుంచి శాశ్వతంగా అతను బయటికి పారిపోయే అవకాశం ఉంది. ఇదే నేను వేసిన పథకం అనగా వాళ్ళ ఇద్దరు సంబరపడిపోతూ హా సర్కార్ మీ ఆలోచన చాలా బాగుంది అని వాళ్ళు అలా లోపలికి బయలుదేరుతారు. ఉజ్వల్ కంగారు పడిపోతూ అమ్మ నాకు చాలా భయంగా ఉంది, నాన్నగారి ముందు నేను సమాధానం చెప్పగలుగుతానో లేదో అని అలా బాధగా ఏడవడం మొదలుపెట్టగా వెంటనే తల్లి చూడు, నీవు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. సాయి ఆశీర్వాదం నీతో ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి నీకు ఒకవేళ భయం కలిగినా కూడా నీవు సాయి స్మరణ చేస్తూ తప్పకుండా నీకు వచ్చిన సమాధానాన్ని చెప్పే ప్రయత్నం చేయి అనగా ఇంతలో పక్కనే ఉన్న శ్రీకాంత్ అధ్యాపక గారు చూడు, నీవు చాలా చక్కగా ప్రిపేర్ అయ్యావు, సాధన బాగా చేశావు, నీ వలన అవుతుంది. నీవు ఎటువంటి ఆలోచనలు మదిలో పెట్టుకోకుండా చక్కగా కేవలం నీవు ఈ కాంపిటీషన్ మీదనే శ్రద్ధని వహించు, ఖచ్చితంగా విజయం నీ సొంతమవుతుంది అనగా
వెంటనే ఉజ్వల్, నేను అసలు మా నాన్నగారి ముందు నోరు కూడా మెదపలేను, అటువంటిది అతను నన్ను ప్రశ్నలు అడుగుతుంటే నాకు సమాధానం వస్తుందో లేదో అని చాలా కంగారుగా అనిపిస్తుంది అనక, ఇది కఠినమైన పరీక్షే, కానీ సాయి నీకు తప్పకుండా సహాయం చేస్తారు. సాయి నీ వెనక ఉన్నంత వరకు నీకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అసాధ్యాలు కూడా సుసాధ్యం అవడం ఖచ్చితంగా సంభవం. నీవు భయపడకుండా, నీవు ప్రశాంతమైన మనసుతో నీవు కళ్ళు మూసుకొని ఒక్కసారి భయం కలిగినప్పుడు సాయి స్మరణ చేసి ఆ తర్వాత నిన్ను అడిగిన ప్రశ్నలకి సమాధానాన్ని ఆలోచించు. తప్పకుండా నీకు సమాధానం లభించి తీరుతుంది. నీ యొక్క ప్రతిభతో నీవు సాయిని గుర్తు చేసుకుంటూ ఆ తర్వాత నీ ప్రశ్నకి సమాధానాన్ని నీవు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తే నీవు అనుకున్న విధంగా విజయాన్ని పొందగలుగుతావు అని చెప్పి అందరూ నెమ్మదిగా ధైర్యం చెప్తారు. ఇంతలో ఉజ్వల్కి అంతకుముందుగా సాయి తనని మొదటిసారి కలిసిన సందర్భం, అలాగే తర్వాత సాయి అతనికి సహాయం చేస్తున్న సందర్భం, అలా ప్రకృతి గురించి తెలియపరిచింది. ఇలా ఒక్కొక్కటిగా సాయి తనకి ప్రతిసారి అండగా ఉన్న సందర్భాలన్నీ గుర్తు వస్తాయి. అతను ధైర్యాన్ని కొంచెం కూడబెట్టుకొని నెమ్మదిగా లోపలికి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అతనితో పాటు పోటీ పడే వ్యక్తి, హలో చూస్తూ ఉండు, ఇప్పటి వరకు ప్రతి ఒక్క కాంపిటీషన్లోనూ నేనే విజేతగా నిలిచాను. ఇప్పటి వరకు నాకు ఓటమనేదే లేదు. ఈసారి కూడా నేనే విజయాన్ని అందుకుంటాను, చూస్తూ ఉండు అని చెప్పి శపథం చేసి అలా లోపలికి వెళ్తారు ఇద్దరు. ఉజ్వల్ లోపలికి నడుస్తూ నడుస్తూ చివరి మెట్టు వద్ద నుంచొని, ఒకవేళ నేను నాన్నగారు ఉండడంతో నేను భయం వేసి సమాధానం చెప్పలేకపోయినట్టయితే ఖచ్చితంగా నాన్నగారికి నా మీద కోపం వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి భయంగా ఆలోచిస్తూ ఉండగా అక్కడ నుంచొని ఉన్న ప్యూన్, బాబు త్వరగా లోపలికి రా, ఆలస్యం అవుతుంది అని చెప్పి అతన్ని పిలుస్తారు. ఉజ్వల్ని చూస్తున్న తండ్రి ఆశ్చర్యపోతూ అలా కోపంతో అతన్ని అలా చూస్తూ ఉంటాడు. వీడు ఈ కాంపిటీషన్లో ఉన్నాడా అని చెప్పి అలా కోపంగా అతన్ని చూస్తూ ఉంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్, చూడండి మీ సుపుత్రుడు కూడా ఉన్నట్టుంది, చూస్తుంటే ఇద్దరిలో పోటీ పడే వాళ్ళలో మీ అబ్బాయి ఉన్నాడంటే ఖచ్చితంగా ఇతను పరీక్ష చూసి రాసి ఉంటాడు. అతను చీట్ చేయడం కోసమే ఇలా చూసి రాయడం జరిగి ఉంటుంది. ఇప్పుడు ఎలాగో ఇతను ఇక్కడ సమాధానం చెప్తాడో లేదో మనకే అందరి ముందు తెలిసిపోతుంది. అతను నిజంగా చూసి రాశాడా లేదంటే వచ్చి రాశాడా అనేది మనకి అర్థమవుతుంది. సాధారణంగా 15 ఎక్కం చెప్పమని అడిగితేనే సమాధానం చెప్పనివాడు ఇక్కడ ట్రిగ్నోమెట్రీకి సమాధానాలు చెప్తాడా అని అలా రెచ్చగొడుతూ మాట్లాడతాడు కులకర్ణి సర్కార్. ఇంతలో అధికారులు వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలకి సంబంధించిన ఆ పత్రాలని వల్లభ్ భాట్కే గారి చేతిలో ఉంచుతారు. మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి పలక మీద అలా తన చేతితో సాయి ఏదో రాస్తూ ఉంటారు. మరోవైపు వల్లభ్ భాట్కే గారు, చూడండి ట్రిగ్నోమెట్రీ నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికి మీకు ఎటువంటి కాగితాలు ఇవ్వబడవు. అప్పుడు మీరు నేను అడిగిన ప్రశ్నకి మీరు వెంటనే క్యాలిక్యులేట్ చేసుకొని సమాధానం మొట్టమొదటిగా ఎవరైతే వెల్లడించడం జరుగుతుందో వాళ్ళని విజేతగా నేను ప్రకటిస్తాను. మీ ఇద్దరిని నేను అబ్జర్వ్ చేస్తాను. ఎవరైతే సరే మొదట జాగ్రత్తగా మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి మీలో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సర్ని వెల్లడించగలుగుతారో దాన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను. అలాగే మరొక విషయం, మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయమని అడిగినా కూడా చేయాల్సి ఉంటుంది ఇద్దరు సరైన సమాధానం చెప్పినట్టయితే అని చెప్పి ఆ తర్వాత చూడండి ఒక ట్రయాంగిల్ పీక్యూఆర్ అనుకోండి. అందులో నేను మీకు 2 సైడ్లు క్యూ అనే యాంగిల్ ఇస్తున్నాను. అలాగే పీక్యూ 5 సెంటీమీటర్స్ లాంగ్, అలాగే క్యూఆర్ 12 సెంటీమీటర్స్ లాంగ్. రిమైనింగ్ సైడ్ ఎంత వస్తుంది అనేది పిఆర్ సైడ్ లెంత్ని మీరు నాకు చెప్పండి అని చెప్పి వాళ్ళని వెంటనే చెప్పమని ఆదేశిస్తారు. ఇంతలో ఒక మొదటి పిల్లవాడు అలా టకటక ఏదో చేతితో వేళ్ళని రాస్తున్నట్టుగా అతను ప్రయత్నం చేస్తున్నట్టుగా గాలిలో లెక్కలు వేస్తూ ఉంటాడు. ఇంతలో అలా ఉజ్వల్ కంగారు పడిపోతూ అతనికి ఏమీ గుర్తు రాకపోవడంతో కంగారుగా సాయిని స్మరణ చేయడం మొదలు పెడతారు.
వెంటనే సాయి, చూడు ఉజ్వల్, నీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసు. నీవు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతావు. నీవు బాగా సాధన చేసి ఉన్నావు. ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం తప్పకుండా నీకు విజయాన్ని అందజేస్తుంది. నీవు ఖచ్చితంగా బహుమతిని పొందగలుగుతావు అని అలా సాయి ద్వారకామాయి వద్ద ఉండే చెప్పడం మొదలు పెడతారు. ఉజ్వల్కి ఏమీ గుర్తురాదు. అతని కళ్ళ ముందు అన్ని అక్షరాలు మెదులుతున్నట్టుగా కనిపిస్తాయి. వెంటనే అతను కంగారు పడిపోతూ సాయిని స్మరణ చేయడం మొదలు పెడతాడు కళ్ళు మూసుకొని. సాయి, చూడు ఉజ్వల్, నీవు భయపడవలసిన అవసరం లేదు. నేను ప్రతిక్షణం నీతోనే ఉన్నాను. శ్రద్ధ సబూరి కలిగి ఉండు. తప్పకుండా నీవు ఆ యొక్క లెక్క మీద దృష్టి పెట్టు. నీ వలన సాధ్యం అవుతుంది. ప్రయత్నం చేయి అని చెప్పి అలా సాయి చెప్తా ఉంటారు. ఇంతలో మొదటి వ్యక్తి 10 సెంటీమీటర్లు అని చెప్పి సమాధానం చెప్తారు. వెంటనే అలా వల్లభ్ పాట్కే గారు తప్పు సమాధానం అని అంటారు. ఇంతలో అలా ఉజ్వల్ కంగారు పడిపోతూ సమాధానం చెప్పకుండా ఉండడంతో, చూడు, నీకు 2 నిమిషాలు నేను సమయం ఇస్తున్నాను. ఈ 2 నిమిషాల్లో నీవు సరైన సమాధానం అడిగితే అడిగినట్టు, నీవు అడిగిన దానికి చెప్పలేకపోయినట్టయితే నేను మరో ప్రశ్న అడగడం జరుగుతుంది. ఈ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పినట్టయితే నిన్నే విజేతగా ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి కేవలం 2 నిమిషాలు నేను సమయం ఇస్తున్నాను. లేదంటే నీవు కూడా ఈ ప్రశ్నకి అనర్హుడివి అని చెప్పి అలా అతని జేబులో ఉన్న క్లాక్ని బయటకు తీసి చూడడం మొదలు పెడతాడు. వెంటనే అలా కంగారు పడుతూ ఉంటాడు ఉజ్వల్. కులకర్ణి సరిగ్గా ఇతను నోరు కూడా మెదపడం లేదు. అతనికి అసలు ఈ ప్రశ్నలు రావు అనిపిస్తుంది. చూస్తుంటే ఇతను నిజంగానే చీట్ చేసి ఎగ్జామ్ రాశాడనుకుంటాను. అందుకే అసలు ఏం నోరు కూడా మెదపడం లేదు. అతన్ని ఎలాగో మనం విజేతగా ప్రకటించే అవకాశం వస్తుందనే నమ్మకం కూడా నాకు కలగడం లేదు అని అలా వెటకారంగా అందరి ముందు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, నీకు 2 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 నిమిషాలలో నీవు సమయాన్ని వృధా చేసుకుంటావో లేదంటే ఆ సమయాన్ని వినియోగపరచుకొని నీవు సమాధానం చెప్తావో నీ ఇష్టం అని అలా కోపంగా మాట్లాడతారు. వెంటనే అలా తండ్రితో ఇంతకుముందు జరిగిన సంభాషణలన్నీ అతని కళ్ళ ముందు మెదలడం జరుగుతాయి. అతను ఏమీ చెప్పలేక మాట్లాడలేక కంగారు పడుతూ, సాయి, నా వల్ల కావడం లేదు. నేను ఎంత సాధన చేసినప్పటికీ కూడా ఇక్కడ చెప్పలేకపోతున్నాను అని చెప్పి అలా కంగారుగా మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా పలక మీద ఏదో రాస్తూ ఉండగా ఉజ్వల్, సాయి, దయచేసి నాకు మీరు మాత్రమే సహాయం చేయగలరు. ఈ పరిస్థితిలో సాయం చేయండి సాయి అని చెప్పి ప్రార్థించడం మొదలు పెడతారు. వెంటనే ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా ఆ పలక మీద రాసిన దాన్ని అలా నేల మీద ఉంచి, ఉజ్వల్, ప్రయత్నం చేయి. నీ వలన అవుతుంది. తప్పకుండా నీవు సమాధానం చెప్పి తీరుతావు అని అలా సాయి ధైర్యాన్ని ఇస్తారు. వెంటనే ఉజ్వల్కి ఆ ట్రయాంగిల్ అలా కళ్ళ ముందు వెంటనే కనిపిస్తుంది. దాన్ని అతను క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడతాడు. గాలిలో క్యాలిక్యులేట్ చేసి అలా అతను చెప్పబోయే సమయానికి సమయం అయిపోతుంది. 5, 4, 3, 2, 1 అని చెప్పి టకటక అంకెల్ లెక్క పెట్టగా వెంటనే ఉజ్వల్ చివరగా 13 సెంటీమీటర్లు అని సమాధానం చెబుతాడు. వెంటనే ఆ సమాధానం విని తర్వాత పేపర్లో చూడగా అది సరియైన సమాధానం అవుతుంది. అలా తండ్రి సరియైన సమాధానం అని అలా వెల్లడిస్తారు. ఇంతలో కాంపిటీషన్ పెద్దలు శభాష్ అంటూ అభినందిస్తూ, నీవు ఈ కాంపిటీషన్లో విజేతగా నిలిచావు. ఇప్పుడు నీకు గౌరవ సత్కారం జరగబోతుంది. అందరిలోనూ బయట కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ అందరి ముందు మిమ్మల్ని అభినందిస్తాము అని చెప్పి అలా బయటకు తీసుకొని వెళ్తారు. లోపలే కూర్చొని ఉన్న ఆ తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. తన కుమారుడు ఇలా ఒక టాలెంట్ టెస్ట్లో గెలిచి గౌరవ పురస్కారాన్ని పొందుతాడని కలలో కూడా ఊహించకపోవడంతో నిజంగా ఉజ్వల్లో మంచి ప్రతిభ ఉంది. అతను ఈ రోజున గొప్పగా సత్కారాన్ని అందరి ముందు చేయించుకోగలుగుతున్నాడు. గౌరవ పురస్కారం అతనికి అందరిలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అలా వెనకనే నుంచొని చూస్తూ సంబరపడిపోతూ ఉంటాడు. బయట అలా అతనికి తలపాగా పెట్టి ఆ తర్వాత వాళ్ళు అతను ఆ యొక్క టాలెంట్ టెస్ట్లో మొదటి విజేతగా గెలిచినందుకు
అతనికి ఒక షీల్డ్ని అందజేస్తారు. తర్వాత ఆ టాలెంట్ టెస్ట్కి సంబంధించిన పత్రాలని కూడా అతని చేతిలో ఉంచుతారు. వెంటనే ఉజ్వల్ చాలా సంతోషపడిపోతూ ఉండగా వాళ్ళ అందరూ ఉజ్వల్ని అలా పొగుడుతూ, నిజంగా నీవు నీ తల్లిదండ్రులకి గొప్ప పేరు తీసుకువచ్చావు. ఈ రోజున నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్వపడతారు ఖచ్చితంగా అని చెప్పి అలా అందరి ముందు పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. వెంటనే అలా సరోజిని గారు తండ్రి వైపు చూస్తూ ఉంటుంది. నీవు ఖచ్చితంగా ఈ మ్యాథమెటిక్స్ ద్వారా జీవితంలో బాగా స్థిరపడగలుగుతావు, బాగా సంపాదించగలుగుతావు, నీ కుటుంబానికి నువ్వు అండగా ఉండగలుగుతావు. ఇప్పుడు ఉజ్వల్కి మీ అందరూ చప్పట్లతో అతన్ని అభినందించండి అనగా వెంటనే వాళ్ళ అందరూ అలా చప్పట్లతో అతన్ని అభినందిస్తూ ఉంటారు. వెనక వైపు తండ్రికి కూడా చప్పట్లు కొట్టడం మొదలు పెడతారు. వెంటనే ఉజ్వల్కి అంతకు ముందుగా సాయి భిక్ష రూపంలో నీవు మొదట ఏదైతే సంపాదించగలుగుతావో దాన్ని అందజేయమని అడిగిన మాటలు గుర్తు వస్తాయి. నేను నా జీవితంలో గెలవగలుగుతానా అని ఇంతకుముందు అభిప్రాయపడ్డాను, కానీ సాయి ఆశీర్వాదంతో ఈ రోజున టాలెంట్ టెస్ట్లో నేను ఈ షీల్డ్ని గెలవగలిగాను. కేవలం ఇది సాయి వల్లనే సాధ్యమైంది. నేను సాయికి ఇచ్చిన మాటని ఈరోజు నిలబెట్టుకొని తీరాల్సిందే అని వెంటనే అలా అందరూ చప్పట్లు కొడుతున్నప్పటికీ కూడాను ఆ షీల్డ్ అలాగే తనకి ఇచ్చిన పత్రాలు తీసుకొని అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతాడు. వెంటనే తల్లి అలాగే అతని స్నేహితులు వాళ్ళంతా కూడా ఉజ్వల్ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.